నేను వీళ్ళందరికీ ఇలా ఫేస్ చేసే ఆడవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, వాళ్ళు ఒక్క మాట మాట్లాడినారా మీరు 100 అడుగులు ముందుకేయండి. అవి మాట్లాడతాయి, అవి ప్రాక్టికాలిటీ లేనటువంటివి. మీ జీవితం మీది. లిప్స్టిక్లు వేసుకుంటానంటున్నారా, జుట్లు కత్తిరించుకొని తిరుగుతున్నారని అంటున్నారా, ఇంకొంచెం 2 అంగుళాల పైకి కత్తిరించుకోండి, ఇంకొంచెం ఫ్యాషనబుల్గా తయారై తిరగండి. బట్ నిజాయితీగా ఉండండి. మీ జీవితంలో నిజాయితీగా ఉండండి. మీరు చేసే సేవ, సర్వీస్ ఏదైతే ఉందో, మీ బ్రతుకు తెరువు కోసం మీరు ఏ వృత్తినైతే చేస్తున్నారో దాన్ని గౌరవంగా నిజాయితీగా చేసుకోండి. ఇలాంటి కుక్కల్ని పట్టించుకోవద్దని చెప్పేసి అనే ఒక్కటే నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఎందుకు నిందిస్తారంటే ఆడది చులకన సార్. బికాస్ ఎందుకు ఇటు పుట్టిల్లు అట్టాగే తయారవుతుంది, ఆ దరిద్రంలోనే ఉంటుంది, రైట్? తర్వాత తోడ పుట్టిన వాళ్ళు అదే దరిద్రంలో ఉంటారు. అంటే ఎవ్వరూ కూడా ఈ ఆడదానికి ఒక మొగుడుండి ఇది అందరికీ పంచుతూ ఉంటే, అందరినీ చూస్తూ ఉంటే అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది ఒంటరి అయిపోయిందో వీళ్ళందరికీ ఒక జలస్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అమ్మ స్వేచ్ఛగా వచ్చేసింది కదా, దానికి ఉన్న బంధాలన్నీ తెగిపోయినాయి కదా, దాని ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసేసుకుంటుంది కదా, దాని ఇష్టం వచ్చినటువంటి ఒక గౌరవమైనటువంటి వృత్తిలో ఉంది కదా, లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉంది కదా, తను స్వేచ్ఛగా తిరుగుతుంది కదా. ఆ స్వేచ్ఛని భరించలేరు, ఆ ఉన్నతిని భరించలేరు. అలాగే అది ఏడుస్తూ కూర్చుంది అనుకుందాం. ఇప్పుడు ఉన్నతంగా బ్రతికే ఆడవాళ్ళ మీద పడేసే కుక్కల గురించి మాట్లాడుకున్నాం కదా. Download ShareChat.